శాంతి. ఈరోజు మురళీ డేటు 18 ఫిబ్రవరి 2024. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 31/12/1998. ఈరోజు మురళి హెడ్లైను: ధైర్యం యొక్క ఆధారంతో స్వయాన్ని శ్రమ నుండి ముక్తముగా సదా విజయీగా అనుభవం చెయ్యండి. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు నవయుగ రచయిత అయిన బాబ్దాదా తమ అతి స్నేహి, అతి సహయోగి మరియు అతి సమీప పిల్లలకు కొత్త యుగము, కొత్త జీవితము మరియు కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలను ఇచ్చేందుకు వచ్చారు. నలువైపులా ఉన్న పిల్లలు అతి స్నేహంతో బాబ్దాదాను మనసులో సన్ముఖంగా ఉంచుకొని శుభాకాంక్షలను తీసుకుంటున్నారు. బాబ్దాదా పిల్లలలో కొత్త సంవత్సరం యొక్క ఉమంగ ఉత్సాహాలను చూసి చాలా హర్షితమవుతున్నారు. దూరంగా కూర్చుని ఉన్నా, సమీపంగా కూర్చుని ఉన్నా చాలామంది మనసులో ఈ సంవత్సరంలో నవీనత చేసే చూపిస్తాము అనే ఉమంగ ఉత్సాహాలు చాలా బాగా కనిపిస్తున్నాయి. స్వపరివర్తనలో కానీ, సేవా సఫలతలో కానీ ప్రతి ఆత్మను శుభ భావన, శుభ కామనల ద్వారా పరివర్తన చేయడంలో కానీ ఉల్లాసము కూడా బాగుంది, ఉత్సాహము కూడా చాలా బాగుంది. వీటితో పాటు ధైర్యం కూడా యథాశక్తిగా ఉంది. ఇలాంటి ధైర్యవంతులైన పిల్లల ఒక సంకల్పానికి బాబ్దాదా 16 రెట్ల సహయోగాన్ని తప్పకుండా ఇస్తారు. కనుక ధైర్యంతో సదా ముందుకు వెళ్తూ ఉండండి. ఎప్పుడూ కూడా స్వయం పట్ల కానీ, ఇతరుల పట్ల కానీ ధైర్యాన్ని తక్కువ చేసుకోకండి. ఎందుకంటే ఈ కొత్త యుగమే ధైర్యము ద్వారా ఎగిరే యుగము, వరదాని యుగము, పురుషోత్తమ యుగము, డైరెక్ట్ విధాత ద్వారా సర్వశక్తుల యొక్క వారసత్వమును సహజముగా ప్రాప్తి అయ్యే యుగము. కనుక ఈ యుగము యొక్క గొప్పతనాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. ఏదైనా కార్యం ప్రారంభించినప్పుడు అది స్వపురుషార్థము కానీ, విశ్వసేవ కానీ సదా ధైర్యము మరియు బాబ్దాదా సహయోగము ద్వారా స్వపురుషార్థంలో మరియు సేవలో సఫలత అయ్యే ఉంది అనే నిశ్చయము కూడా మీకు ఉంది కదా. అసంభవము కూడా సంభవముగా అవ్వవలసిందే. ఎందుకంటే అసలు ఈ యుగమే సఫలత యొక్క యుగము, అసంభవము సంభవముగా అయ్యే యుగము. అందువలన అవుతుందా అవ్వదా, ఎలా అవుతుంది అనే ప్రశ్నార్థకాలు ఈ యుగంలో బ్రాహ్మణాత్మలైన మీకు అసలు కొంచెం కూడా రాకూడదు. బ్రాహ్మణుల జన్మపత్రిలో సఫలత వీరి జన్మసిద్ధ అధికారము అని ఉంది. కనుక అధికారి ఆత్మలకు ఇలా ఆలోచించవలసిన అవసరం లేదు. వారసత్వం లభించాల్సిందే. ఈ కొత్త సంవత్సరంలో విశేషంగా ఈ స్మృతిని ఎమర్జీ చేసుకోండి. అన్ని వైపుల నుండి సఫలత శ్రేష్ఠ బ్రాహ్మణాత్మనైన నా అధికారము, ఈ నిశ్చయంతో ఆత్మిక నషతో ఎగురుతూ ఉండండి. నిశ్చయ బుద్ధి కలవారు సదా ప్రతి కార్యంలో విజయులుగా ఉండనే ఉంటారు. ఇలాంటి నిశ్చయ బుద్ధి కల బ్రాహ్మణాత్మల మస్తకం పైన విజయం అనే అదృష్ట రేఖ సదా ఉండనే ఉంటుంది. విజయ తిలకము సదా మస్తకం పైన మెరుస్తూనే ఉంటుంది. కనుక ఈ సంవత్సరాన్ని సదా విజయ సంవత్సరముగా మీరు అనుభవం చేయండి. ఇలాంటి నిశ్చయము మరియు నష ఉందా, డబల్ విదేశీయులకు ఉందా అని బాబ్దాదా అడుగుతున్నారు. డబల్ విదేశీయులు, తెలివైన వారు అందరూ చేతులు ఊపుతూ ఉన్నారు. చాలా మంచిది. తిలకం కనిపిస్తూ ఉంది. భారతవాసీలైతే భాగ్యవంతులుగానే ఉన్నారు. ఎందుకు? భారతదేశ భూమియే భాగ్యవంతమైనది.
కనుక విదేశీయులు కానీ భారతవాసీయులు కానీ ఇరువురు భాగ్య విధాత యొక్క పిల్లలే. కనుక బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరూ విజయులే. కేవలం ధైర్యాన్ని ఎమర్జ్ చేసుకోండి. మీలో ధైర్యం ఇమిడి ఉంది. ఎందుకంటే మీరు మాస్టర్ సర్వశక్తివంతులు. ఇలాంటి వారే కదా. బాబ్దాదా ఇలా అడుగుతూ ఉన్నప్పుడు పిల్లలందరూ చేతులు ఊపుతూ ఉన్నారు. చేతులైతే చాలా బాగా ఊపుతున్నారు. ఇప్పుడు మనస్సు నుండి కూడా సదా ధైర్యము అనే చేతిని ఊపుతూ ఉండండి. నా ఒక్కొక్క పుత్రుడు అనేకసార్లు విజయిగా అయ్యారు అని బాబ్దాదాకు చాలా సంతోషము ఉంది, అలాగే గర్వము కూడా ఉంది. ఒక్కసారి కాదు, అనేకసార్లు విజయాత్మలు. కనుక ఎప్పుడూ కూడా ఏమవుతుందో తెలియదు, ఏమో అనే శబ్దమే రాకూడదు. అవుతుందా అనే శబ్దం ఎప్పుడూ రాకూడదు. విజయము ఉంది మరియు సదా ఉంటుంది. ఇందులో అందరూ పక్కాగా ఉన్నారా? చాలా మంచిది. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత దాది బాబా మాయ వచ్చేసింది అని బలహీనమైనటువంటి సమాచారాన్ని మాత్రం వ్రాయకండి. మీరు మాయాజీతులు, మేము కాకుంటే ఇంకెవరు మాయాజీతులుగా అవుతారు అనే నషను సదా ఎమర్జ్ చేసుకోండి. ఇతర కార్యాలలో మనసు బుద్ధి బిజీగా అయినప్పుడు ఆ నష మర్జ్ అయిపోతుంది. కానీ కర్మ చేస్తూ కూడా ఈ విజయ స్థితి యొక్క ఆత్మిక నష ఉందా అని ఆ కర్మ మధ్యలో కూడా మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. నిశ్చయం ఉంటే నష తప్పకుండా ఉంటుంది. అసలు నిశ్చయానికి గుర్తు నష. నష ఉంటే తప్పకుండా విజయం ఉంటుంది. ఎందుకంటే నషకు మరియు నిశ్చయానికి చాలా దగ్గర సంబంధం ఉంది. కనుక ఇప్పుడు 1999లో మీ నషను సదా ఎమర్జ్గా ఉంచుకోండి. అప్పుడు పొరపాట్లు చెయ్యని వారిగా అయిపోతారు. పొరపాట్లు కూడా జరగవు, శ్రమ కూడా అనిపించదు. బాబ్దాదా ఇంతకుముందు కూడా వినిపించారు. పిల్లలు శ్రమ చేయడాన్ని, యుద్ధం చేయడాన్ని చూసినప్పుడు పిల్లల యొక్క శ్రమ తండ్రికి అంత మంచిగా అనిపించదు కదా. కనుక ఈ కొత్త సంవత్సరాన్ని ఎలా జరుపుకుంటారు? ముక్తి సంవత్సరాన్ని జరుపుకున్నారు. నెగటివ్ని, వ్యర్థమును సమాప్తం చేశారు. కనుక ఈ సంవత్సరం స్వతహాగానే శ్రమ నుండి ముక్తి సంవత్సరంగా అయిపోతుంది. అందరూ ఆనందంలో ఉండేవారు, శ్రమ చేసేవారు కాదు. ఆనందం మంచిగా అనిపిస్తుందా లేక శ్రమ చేయడం మంచిగా అనిపిస్తుందా? ఆనందమే మంచిగా అనిపిస్తుంది కదా. కనుక ఈ సంవత్సరము మనసులో సంకల్పములో కూడా శ్రమ నుండి ముక్తముగా ఉండాలి. బాబ్దాదా వద్దకు చాలా మంచి ధైర్యంతో కూడిన పిల్లల ఉత్తరాలు లేక చీటీలు వచ్చాయి. ఇందులో ఇప్పటి నుండి మేము 108 మాలలోకి తప్పకుండా వస్తాము అని చాలామంది పిల్లలు వ్రాసి ఉన్నారు. చాలామంది నుండి మంచి ఉమంగముతో కూడిన ఉత్తరాలు కూడా వచ్చాయి. అంతేకాక ఆత్మిక సంభాషణలో కూడా చాలామంది బాబ్దాదాకు తమ నిశ్చయము మరియు ధైర్యం యొక్క మంచి సమాచారాన్ని ఇచ్చారు. బాబ్దాదా ఇలాంటి పిల్లలకు చెప్తున్నారు, తండ్రి మీ అందరి జరిగిపోయిన విషయాలకు బిందువు పెట్టేశారు. కనుక మీరు కూడా గడిచిపోయిన దాని గురించి పదే పదే ఆలోచన చెయ్యకండి. ఇప్పుడు ఏదైతే ధైర్యం పెట్టుకున్నారో ఆ ధైర్యము మరియు సహయోగంతో మీరు ముందుకు వెళ్తూ ఉండండి. కొత్త సంవత్సరం యొక్క కొత్త ఉల్లాసం గురించి కూడా చాలా మంచి మంచి ఉత్తరాలు బాబ్దాదా వద్దకు వచ్చి చేరుకున్నాయి. విదేశీ పిల్లలు కానీ దేశీ పిల్లలు కానీ బాబ్దాదా ఇటువంటి పిల్లలకు వరదానమును ఇస్తున్నారు. ఇదే ధైర్యము, నిశ్చయము, నషాలో అమర భవ. మరి అమరులుగా ఉంటారు కదా. డబల్ విదేశీయులు అమరులుగా ఉంటారా? భారతవాసీలు కూడా ఉంటారు కదా. భారతవాసీలైతే నెంబరు తీసుకోవలసిందే. కొత్త సంవత్సరంలో ఏం జరుపుకుంటారు?
ఒకటేమో బహుమతి ఇస్తారు, రెండవది గ్రీటింగ్స్ ఇస్తారు. అలాగే మిఠాయిలు బాగా తింటారు మరియు తినిపిస్తారు. బాగా నాట్యము చేస్తారు, పాటలు కూడా పాడతారు. కనుక మీరు కేవలం 12 గంటల తరువాత ఒక్కరోజు మాత్రమే కొత్త సంవత్సరాన్ని జరుపుకోకండి. బ్రాహ్మణాత్మలైన మీకోసం ఈ కొత్త యుగంలో ప్రతి గడియ కొత్తది, ప్రతి శ్వాస కొత్తది, ప్రతి సంకల్పము కొత్తది. కనుక సదా పూర్తి సంవత్సరం అంతా ఒక్కరోజు కాదు, ఒక వారం కాదు, ఒక నెల కాదు, 4 నెలలు కాదు, 8 నెలలు కాదు, కానీ మొత్తం 12 నెలలు సదా ఒకరికొకరు దిల్కుష్ మిఠాయిని తినిపించుకుంటూ ఉండండి. మిఠాయిలు పంచుతూ ఉండండి. పంచుతారు కదా, దిల్కుష్ మిఠాయి పంచడం వస్తుందా? అందరూ తెలివైన వారే, కనుక దిల్కుష్ మిఠాయిని పంచండి. ఎవరైనా దిల్కుష్ మిఠాయిని వారి స్వభావం కారణముగా, సంస్కారం కారణముగా, సమస్య కారణంగా ఒకవేళ స్వీకరించకపోయినా మీరు మాత్రం నిరాశ చెందకండి. మీరు పంచిపెట్టారు. మీరు ఆజ్ఞాకారిగా అయిన చార్టు బాబ్దాదా వద్ద జమ అయిపోయింది. నేనేమో దిల్కుష్ మిఠాయిని పెంచిపెట్టాను, కానీ వీరు కోపగించుకున్నారు అని చూడకండి. ఏమీ పర్వాలేదు. వారికి రహస్యం తెలియదు, అందుచేతనే కోపగించుకున్నారు. మీకైతే రహస్యం తెలుసు కదా. వారు ఏదో లెక్కాచారానికి లేక సమస్యకు వశమై ఉన్నారు అనే రహస్యాన్ని కూడా మీరు అర్థం చేసుకోండి. మీరు ఆజ్ఞాకారిగా అవ్వండి. సరేనా? ఆజ్ఞాకారులుగా అవ్వాలి కదా. ఇక్కడైతే అలాగే అని చాలా బాగా అంటారు, ఇక్కడ చూస్తే చేతులు కూడా చాలా బాగా ఊపుతారు, సంతోషపరుస్తారు, భుజాలు కూడా ఊపుతారు, చేతులు కూడా ఊపుతారు. అయినప్పటికీ బాబ్దాదా ప్రతి బిడ్డ పట్ల సదా సంతోషంగానే ఉంటారు. నా పిల్లలు అని అన్నారు. కనుక మీరు ఎవరైనా ఎలా ఉన్నా బాబా అయితే మిమ్మల్ని చూసి చాలా సంతోషపడతారు. ఎలాగైనా మిమ్మల్ని యోగ్యులుగా తయారు చేసి నా తోడు తీసుకుని వెళ్తాను అని తండ్రి కూడా ప్రతిజ్ఞ చేశారు. తోడుగా వెళ్ళాలి కదా. తోడుగా వెళ్ళేందుకు తయారుగా ఉన్నారా? అందరూ తయారుగా ఉన్నారా? ఎవరెడీగా ఉన్నారా? మంచిది. ఎవరెడీగా కూడా ఉన్నారు, చాలా మంచిది. మరి ఎవరు హ్యాపీగా కూడా ఉన్నారా? ఎప్పుడైనా మాయ వస్తే అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా మనసులో అరుస్తారా? బాబా మాయ వచ్చేసింది అని మాత్రం అరవకండి. ఎగిరిపోండి. మీరు పైకి ఎగిరిపోయారు అనుకోండి, మాయ క్రిందనే ఉండిపోతుంది, మిమ్మల్ని చూస్తూ ఉండిపోతుంది. కనుక సంతోషంలో నాట్యం కూడా చేస్తూ ఉండండి, దిల్కుషి మిఠాయిని పంచుతూ కూడా ఉండండి. అంతేకాదు, ఎవరు సంబంధ సంపర్కములోకి వచ్చినా వారికి ఏదో ఒక బహుమతిని ఇవ్వండి. ఎవ్వరూ ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. మరి ఏ బహుమతిని ఇస్తారు? మీ వద్ద బహుమతులైతే చాలా ఉన్నాయి కదా, బహుమతుల స్టాకు ఉందా? మరి ఇవ్వడంలో మాత్రం పిసినారులుగా అవ్వకండి. ఇస్తూ ఉండండి. విశాల హృదయులుగా అయ్యి కొంతమందికి శక్తి యొక్క బహుమతిని ఇవ్వండి, శక్తి యొక్క వైబ్రేషన్లను ఇవ్వండి. కొంతమందికి ఏదైనా గుణం యొక్క బహుమతిని ఇవ్వండి. నోటి ద్వారా కాదు, కానీ మీ ముఖము మరియు నడవడికి ద్వారా ఇవ్వండి. ఒకవేళ ఏ గుణము లేక శక్తి ఎమర్జ్గా లేకున్నా కనీసం చిన్న బహుమతులైనా ఇవ్వండి. అది ఏమిటి? శుభ భావన మరియు శుభకామనల బహుమతి. వీరు నా అపురూపమైన సోదరుడు లేక సోదరి అనే శుభకామనతో ఆలోచించడం ద్వారా అశుభ భావన శుభభావనగా మారిపోతుంది. ఈ సోదరులు కూడా ఎగిరే కళలోకి వెళ్ళాలి అనే శుభభావన పెట్టుకోండి, లేక సహయోగాన్ని ఇవ్వండి.
చాలామంది పిల్లలు మేము ఇస్తున్నాము కానీ వారు తీసుకోవడం లేదు అని అంటారు. మంచిది, వారు మీ శుభభావను తీసుకోవడం లేదు, కానీ వారు మీకు ఏదో ఒకటి ఇస్తారు కదా. మీకు అశుభ మాటలు ఇస్తారు, అశుభ వైబ్రేషన్లు ఇస్తారు, అశుభ నడవడిక నడుస్తారు. కానీ మీరు ఎవరు? మీ కర్తవ్యం ఏమిటి? మీరు విశ్వ పరివర్తకులు కదా. మీ వ్యాపారం ఏమిటి? విశ్వ పరివర్తకులు. విశ్వాన్ని అయితే పరివర్తన చేయగలరు, కానీ ఒకవేళ వారు మీతో ఉల్టాగా మాట్లాడితే, ఉల్టా నడవడికను చూపిస్తే మరి దానిని పరివర్తన చేసుకోలేరా? పాజిటివ్ రూపంలోకి పరివర్తన చేసుకోలేరా? నెగిటివ్ను నెగిటివ్గానే ధారణ చేస్తారా? లేక నెగిటివ్ను పాజిటివ్లోనికి పరివర్తన చేసుకుని మీరు ప్రతి ఒక్కరికి శుభ భావన, శుభ కామనల యొక్క బహుమతిని ఇస్తారా? శుభ భావన యొక్క స్టాకును సదా జమ చేసి ఉంచుకోండి. మీరు ఇవ్వండి, పరివర్తన చేసుకోండి. అప్పుడు విశ్వ పరివర్తకులు అనే మీ టైటిల్ ఏదైతే ఉందో అది ప్రాక్టికల్లో ఉపయోగపడుతూ ఉంటుంది. ఎవరైతే సదా ప్రతి ఒక్కరిని పరివర్తన చేసి తమ విశ్వ పరివర్తన కార్యాన్ని సాకారంలోకి తీసుకుని వస్తారో వారే సాకార రూపంలో 21 జన్మలకు గ్యారంటీగా రాజ్యాధికారిగా అవుతారు అనే విషయాన్ని పక్కాగా అర్థం చేసుకోండి. సింహాసనం పైన భలే ఒక్కసారే కూర్చుంటారు, కానీ ప్రతి జన్మ రాజ్య పరివారంలో రాజ్య అధికారి ఆత్మల సమీప సంబంధంలో జరుగుతుంది. కనుక విశ్వ పరివర్తకులే విశ్వ రాజ్యాధికారులుగా అవుతారు. కనుక అసలు నా కర్తవ్యమే పరివర్తన చేయడము అని సదా మీ కర్తవ్యాన్ని గుర్తుంచుకోండి. మీరు దాత పిల్లలు కావున మీరు దాతగా ఇస్తూ ఉండండి. అప్పుడే భవిష్యత్తులో మీ చేతులతో ఎవ్వరికి ఏమీ ఇవ్వకపోయినా సదా మీ రాజ్యంలో మాత్రం ప్రతి ఆత్మ భర్పూరుగానే ఉంటుంది. ఇది ఈ సమయంలో దాతగా అయినందుకు లభించినటువంటి ప్రాలబ్ధము. కనుక వీరు ఇది చేశారు, వీరు ఇన్నిసార్లు చేశారు అని లెక్కించకండి. మాస్టర్ దాతగా అయి బహుమతిని ఇస్తూ ఉండండి. అంతేకాక ఏ గ్రీటింగ్స్ ఇస్తారు చూడండి. ఎవరికైనా ఎవరి ద్వారా అయినా ప్రాప్తి జరిగితే వారి నోటి నుండి మనస్సు నుండి మీకు శుభాకాంక్షలు అనే మాట అయితే వెలువడుతుంది కదా. ఒకరికొకరు సంతోషాన్ని పంచుకుంటే శుభాకాంక్షలు అని అంటారు. ఉత్సవాలను జరుపుకుంటే శుభాకాంక్షలు తెలుపుతారు. అలాగే మీ ఎదురుగా ఎవరు వచ్చినా మీ నోటి ద్వారా మాట్లాడే మాటలు, చేసే సంకల్పాలు శ్రేష్టముగా ఉంటే ఎవరు మిమ్మల్ని కలిసినా వారు ప్రతి సమయము వారి మనస్సు నుండి శుభాకాంక్షలు శుభాకాంక్షలు అని ఆశీర్వాదాలు తప్పకుండా ఇస్తారు. కనుక అందరి మనస్సు నుండి నోటి నుండి శుభాకాంక్షలు లేక ఆశీర్వాదాలు వెలువడే విధంగా మీరు మాట్లాడండి. మరియు సంబంధ సంపర్కములోకి రండి. శుభాకాంక్షలకు యోగ్యంగా లేని మాటలు మాత్రం మాట్లాడకండి. ఒక్కొక్క మాట రత్నం వలె ఉండాలి. సాధారణమైన మాటలు మాట్లాడకూడదు. బాబ్దాదైతే ఇప్పటి వరకు రిజల్ట్ చూశారు. రేపటికైతే ఫలితం మారిపోతుంది. కానీ ఇప్పటి వరకు ఏం చూశారు అంటే మాటలలో ఏదైతే నియంత్రణ మరియు స్నేహము ఉండాలో ఆ స్నేహము మరియు నియంత్రణ చాలా తక్కువగా ఉన్నాయి. కనుక రత్నాల వంటి మాటలు మాత్రమే మాట్లాడండి. మీరు స్వయం వజ్రతుల్యంగా ఉన్నారు కనుక మీ మాటలు కూడా రత్నాల సమానంగా ఉండాలి కదా. ఎంత విలువైనవిగా ఉండాలి. సాధారణంగానూ ఉండకూడదు, అలాగని వ్యర్థంగా కూడా ఉండకూడదు. అప్పుడప్పుడు బాబ్దాదా చూస్తున్నారు, రిజల్ట్ వినిపించేదా? ఎందుకంటే 12 గంటల తర్వాత అన్నీ సమాప్తం చెయ్యాలి కదా. బాబ్దాదా చూశారు,
కొంతమంది పిల్లలు చిన్న విషయాన్ని చాలా విస్తారం చేస్తారు. ఇందులో ఏమవుతుంది అంటే, ఎలాగైతే వృక్షం విస్తారముగా అయిపోతే అందులో బీజము దాగిపోతుంది. అలా ఎవరైతే ఎక్కువగా మాట్లాడుతారో వారు మేము అర్థం చేయించేందుకు విస్తారం చేస్తున్నాము అని భావిస్తారు. కానీ అసలు ఆ విస్తారంలో వాళ్ళు ఏ విషయాన్నైతే అర్థం చేయించాలని అనుకుంటారో దాని యొక్క సారం మాత్రం దాగిపోతుంది. అంతేకాక వ్యర్థ మాటల ద్వారా మాటలకు ఏదైతే శక్తి ఉంటుందో అది కాస్త తగ్గిపోతుంది. ఎక్కువగా మాట్లాడే వారి బుద్ధి యొక్క శక్తి కూడా తగ్గిపోతుంది. షార్ట్ అండ్ స్వీట్గా ఈ 2 మాటలు గుర్తుంచుకోండి అంటున్నారు బాబా. అంటే క్లుప్తంగా ఉండాలి మరియు మధురంగా ఉండాలి. షార్ట్ అండ్ స్వీట్, ఈ 2 మాటలు గుర్తుంచుకోండి. ఇతరులు ఎవరైనా వినిపించేటప్పుడు నా వద్ద వినేందుకు అంత సమయం లేదు అని అంటారు. కానీ ఎప్పుడైతే స్వయం వినిపిస్తారో అప్పుడు సమయాన్ని మర్చిపోతూ ఉంటారు. కనుక మీ ఖజానాల స్టాకును జమ చేసుకోండి. సంకల్పాల ఖజానాను, మాటల ఖజానాను, శక్తుల ఖజానాను, సమయం యొక్క ఖజానాను జమ చేసుకోండి. గుణాల ఖజానాను జమ చేసుకోండి. ప్రతిరోజు రాత్రి ఈ అన్ని ఖజానాల పొదుపు యొక్క ఖాతాను చెక్ చేసుకోండి. ఎన్ని సంకల్పాలను వ్యర్థానికి బదులుగా సమర్థ ఖాతాలో జమ చేసుకున్నాను, ఎంత సమయాన్ని సమర్థ ఖాతాలో జమ చేసుకున్నాను, గుణాలు మరియు శక్తుల ద్వారా శ్రేష్ట కార్యం చేశానా, గుణాలను కార్యంలో వినియోగించానా, శక్తులను కార్యంలో ఉపయోగించానా, ఇదే జమ చేసుకోవడం. కనుక అందరూ సంకల్పాలు, సమయము, గుణాలు, శక్తుల ఖాతాను ప్రతిరోజు రాత్రి చెక్ చేసుకొని మొత్తంగా ఎంత పొదుపు చేసుకున్నారో ఇది చూడండి. ఈ పొదుపు ఖాతాయే స్వయానికి కూడా సహయోగం ఇస్తూ ఉంటుంది. అంతేకాదు ఇతరులకు కూడా సహయోగం ఇస్తూ ఉంటుంది. కనుక ఏం చెయ్యాలో అర్థమైందా? ఏం చెయ్యాలి అని అందరూ అడుగుతూ ఉంటారు కదా. కనుక ఇప్పుడు ఇది చెయ్యండి. గ్రీటింగ్స్ కూడా తీసుకోండి, బహుమతి కూడా ఇవ్వాలి, జమ కూడా చేసుకోవాలి. అంతేకాదు శ్రమను వదిలివేయాలి. పొదుపు పైన అటెన్షన్ ఇచ్చినప్పుడు శ్రమ చేసే పని ఉండదు. శ్రమ నుండి ముక్తి అయ్యే సంవత్సరాన్ని ఆడంబరముగా జరుపుకోవాలి. వ్యర్థము మరియు నెగటివ్ నుండి ముక్తి సంవత్సరాన్ని జరుపుకోవాలి. ముక్తి సంవత్సరం యొక్క రిజల్ట్ను బాబ్దాదా ఇప్పుడు అడగడం లేదు. బాబ్దాదాకు గుర్తు అయితే ఉంది. ఎంతమంది ముక్తి సంవత్సరాన్ని జరుపుకున్నారు లేక ముక్తి మాసాన్ని జరుపుకున్నారు అనే రిజల్ట్ కూడా నేను తీసుకుంటాను అని బాబ్దాదా అంటున్నారు. 6 మాసాలు జరుపుకున్నారా? పూర్తి సంవత్సరం అంతా జరుపుకున్నారా? మీ లెక్కాచారం అంతా నేను తీసుకుంటాను. అచ్చా, నలువైపులా ఉన్న అతి స్నేహి సమీప బ్రాహ్మణాత్మలకు నవయుగ రచయిత యొక్క శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. ఈ గడియ వీడ్కోలు మరియు అభినందనల సంగమము. పాత సంవత్సరానికి వీడ్కోలు, పాత సంవత్సరంతో పాటు పాత విషయాలు, పాత సమస్యలు, పాత సంస్కారాలు అన్నిటికీ వీడ్కోలు. అంతేకాదు కొత్త ఉమంగ ఉత్సాహాల సంపన్న సంవత్సరానికి శుభాకాంక్షలతో పాటు అభినందనలు. ఈ సంవత్సరాన్ని సదా శ్రమ నుండి ముక్తి సంవత్సరముగా జరుపుకోండి. ఈ సంవత్సరాన్ని సదా స్వయం మరియు సర్వుల కొరకు నిర్విఘ్న భవ అనే వరదానంతో జరుపుకోండి. ఈ సంవత్సరాన్ని సదా విజయము, మా జన్మ సిద్ధాధికారము అనే నిశ్చయము మరియు నశాను సదా ప్రతి కార్యం చేస్తూ కూడా ఎమర్జ్గా ఉంచుకునే సంవత్సరముగా జరుపుకోండి. ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ బాబ్దాదా మరియు దాదీల ద్వారా నెంబర్ 1లోకి వెళ్ళే బహుమతిని అయితే తప్పకుండా తీసుకోవాలి. దీని కొరకు
విదేశీయులు లేక భారతవాసీలందరూ నెంబర్ 1లోకి రావాలి అనే నిశ్చయాన్ని ఉంచుకుని ముందుకు వెళ్ళాలి. అలాగే ఇతరులను కూడా ముందుకు తీసుకుని వెళ్ళాలి. కనుక చాలా చాలా ప్రియస్మృతులతో పాటు మనస ద్వారా, వాచ ద్వారా, అన్ని రూపాల ద్వారా బాబ్దాదా పదం రెట్ల శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఇప్పుడు 1 సెకండులో అందరూ శక్తిశాలి సంకల్పం ద్వారా, దృఢత ద్వారా పాత వస్తువులకు, పాత సంవత్సరానికి, పాత విషయాలకు సదా కొరకు వీడ్కోలు ఇవ్వండి. దృఢతలోనే సఫలత ఉంది. కనుక 1 సెకండు అందరూ ఈ దృఢ సంకల్పంలో స్థితమవ్వండి. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి, ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. నమస్తే, నమస్తే, నమస్తే. ఈరోజు వరదానము: టెన్షన్తో ఆందోళన చెంది ఉన్న దుఃఖీ ఆత్మలకు ధైర్యమును ఇచ్చి ముందుకు తీసుకుని వెళ్ళే మాస్టరు దయా హృదయులుగా అవ్వండి. సారాంశము: వర్తమాన సమయంలో చాలామంది ఆత్మలు ఆంతరికంలో టెన్షన్తో, దుఃఖీలుగా, ఆందోళనతో ఉన్నారు. పాపం వారిలో ముందుకు వెళ్ళే ధైర్యం లేదు. మీరు వారికి ధైర్యమునివ్వండి. ఎలాగైతే ఎవరికైనా కాలు లేకపోతే చెక్కతో కాలు తయారు చేసి ఇస్తే వారు నడవడం ప్రారంభిస్తారో, అలా మీరు కూడా వారికి ధైర్యం అనే కాలుని ఇవ్వండి. ఎందుకంటే అజ్ఞాని పిల్లల ఆంతరిక స్థితి ఎలా ఉంది అని బాబ్దాదా గమనిస్తూ ఉంటారు. బయటికైతే వారు చాలా టిప్టాప్గా కనిపిస్తారు, కానీ లోపల చాలా దుఃఖితులుగా ఉన్నారు. కావున అలాంటి వారి పట్ల మీరు మాస్టర్ దయా హృదయులుగా అవ్వండి. స్లోగన్: నిరహంకారిగా అవ్వండి, కోమలముగా కాదు. నిరహంకారతయే మహానత. ఒక విశేషమైన సూచన: ఈరోజు నెలలో 3వ ఆదివారము, అంతర్రాష్ట్రీయ యోగ దినోత్సవము. బ్రాహ్మణ వత్సలందరూ సంఘటిత రూపంలో సాయంకాలం 6:30 గంటల నుండి 7:30 గంటల వరకు విశేషంగా తమ లైట్ మైట్ స్వరూపంలో స్థితమయ్యి జ్ఞాన సూర్యుడైన తండ్రి కిరణాల క్రింద కూర్చుని పూర్తి గ్లోబుకు శాంతి శక్తిని మరియు పవిత్రత సకాష్ను ఇచ్చేటటువంటి సేవను చెయ్యండి. అచ్చా, ఓం శాంతి.